చేపలు అది చూడరా, అది ఏ సెలిమెంట్లు వేసుకుంటున్నారా? సెలిమంట చలి. చలేమో తెలియదు కానీ మనమైనా ఈ మంచులో ఏందిరా ఊరి మీద తిరిగేదా? మంచులో తిరిగితే బాగుంటుంది. పొద్దున్నే సాగు కొట్టేదానికి లేపుకొని వస్తున్నావా? బాగుంటుంది. మంచులో తిరిగితే బాగుంటుంది. ఏంది బాగుండేది? ఎవరు అన్నోళ్ళు నీట్ గా ముగ్గులు అయ్యిగా దిగకూడదు, బాగా గలీజ్గా ఉంటది ముగ్గులు వేసేది. చూడు వద్దన్న ఇంకేం పని పట్టే కదరా, ఇప్పుడేం దొరకదని చెప్పకూడదు ఒకటికి. అవును ఏం కనిపించలేదు కదా? ఏం కనబడుతుంది? చీకట్లో సింధులాట అన్నట్టుంది. చీకట్లో కూడా అర్థం కాకుండా చీకట్లో ఎలకట్ట ఏమో చూడలేదా? ఓకేనా? ఓకే అంటున్నారు ప్రజలను బట్టి పోవాలి మనం. మన కృష్ణ సాంగ్ ఎట్లుందంట? కృష్ణ సాంగ్ మన పాటలో కృష్ణ యూట్యూబ్ లో కూడా బాగా వెళ్ళింది. అది బాగా వెళ్ళింది, చాలా బాగా. ఏం సాంగ్ ఏంది అది? మీకేమైనా ఐడియా ఉందా? సాంగ్ ఐడియా అంటే రాత్రిరంతా జాగారం చేయిస్తాలే. ఎవరు కృష్ణనా లేకపోతే హీరోనా చేయించేది జాగారం? హీరోనే కదా చేస్తారు, కృష్ణనా రైటర్ మాత్రమే. ఓన్లీ రైటరేనా? కానీ జాగారం చేయించేది మాత్రం హీరోనా? ఈయన రాయకపోతే ఆయన ఏం జాగారం చేయిస్తాడులే. ఏదైనా డైరెక్టర్ రైటర్స్ వీటి మీదే కదా, టెక్నీషియన్స్ మీదే కదా ఎక్కువ పాత్ర అంతా ఉండేది. కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తారు కాబట్టి వాళ్ళు హైలైట్ అవుతారు. ఇలా టాలెంట్ ఎవరు గుర్తించారు సరిగ్గా. కానీ బాగా కష్టపడ్డాడు రా కృష్ణ కదా. చాలా మంది కానీ సీను కూడా ఎక్సలెంట్ అబ్బా. సీన్ అన్నా ఎందుకంటే ప్రొడ్యూసర్ కదా, ప్రొడ్యూసర్ అయ్యింది కూడా ఒక ఫ్రెండ్ కి ఛాన్స్ ఇవ్వడం అంటే గొప్పతనమే కదా. గొప్పతనమే అందులో వాటా వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట ఈ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరిగింది. అది కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్న నిజంగా. అవును, బ్యూటిఫుల్ అబ్బా. అదే వాడు కృష్ణకి ఆ ఛాన్స్ ఇచ్చి, కృష్ణకి ఒకరికి చాలా మందికి ఛాన్స్ ఇచ్చాడు అతను. నాకైతే ఇలా నీకు నాకెందుకు ఇస్తారా? మన ఫ్రెండ్స్ ఆయన ఏమన్నా మనకంటే సీనియర్ కదా. ఎవరు అన్న వాకింగ్ వెళ్తా ఉన్నాడు. నేను మొత్తం కప్పేసింది కంప్లీట్ గా, మనసు ఏం కనిపించలేదు. ఇప్పుడైనా రోడ్లు వేయండి స్వామి, ఇప్పుడైనా రోడ్లు వేసుంటే శుద్ధంగా ఎలాగో అలాగే. చూడు ఈ గతుకులు ఆ గతుకులు, ఇది అసలు ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది రోడ్డు. ఈ మనసులో వాకింగ్ ఎట్టబోవాలో ఏందో ఈ బాధలు. మా కోటంగూడు వచ్చేసిందిరా. ఏడ కూడా తీసిల్లా నీలకంఠ సినిమా తీసారు, కూడా తీసారా? ఏ ప్లేస్ లో కూడా తీసారు కూడా చెప్తా. ఇప్పుడు ఎక్కడ? ఇట్లా బండి, ఇట్లా నేను రాలేదులే ఆ రోజు. కబడ్డీ ఉంది కదా, కబడ్డీ సీన్. అవును, కబడ్డీ సీన్ ఈ ప్లేస్ లో చేశారు. కబడ్డీ కబడ్డీ ఆడతారు కదా. అదే లేవు కూడా ఆడేవాళ్ళం అప్పట్లో. అప్పట్లో ముషారఫ్, అప్పుడు చెడుగుడు అనేవాళ్ళు దాన్ని. ఇప్పట్లో ఏదో మీరు చెడుగుడు గిబిడీలు అని ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా మాకు తెలియదు, మేము అంత చదువుకోలేదు. నైస్ వ్యూ, కోటంగూడు భలే ఉందా. ఈ కబడ్డీ ఎక్కడ జరిగింది ఈ ప్లేస్ లో. నిన్న న్యూ ఇయర్ గురించి ఒక వీడియో పెట్టా కోటంగూడితో. కోటమ్మ ఫోటో పెట్టేసరికి చాలా మంది చూడలే. అది దాంట్లో మంచి వీడియో ఉంది. అవునా? కరెక్ట్. ఒక ఆయన చూసి, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆయన చూసి ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. అబ్బా కోటమ్మ గుడి ఇంత అందంగా డెవలప్ అయిందా? నిజమా? ఇంత ఉందా కోటమ్మ గుడిలో అని అన్నా. లేదన్నా, ట్రాక్ ఒక్కటి లేదు, లేకపోతే వాకింగ్ జిమ్ కూడా కోటంగూడిలో జరిగిపోతుంది, ఒక స్పోర్ట్స్ అన్ని జరిగిపోతాయనా అని చెప్పా. ఇది గంగమ్మ గుడినా? ఇది పాత గంగమ్మ గుడి, ఇది కొత్త గంగమ్మ గుడి. మన వెంగనపాలెం యాదవ సహోదరులు మొత్తం కలిసి చందాలు వేసుకొని ఈ గుడి కట్టారు. అది మాతమ్మ గుడి. అది మాతమ్మ గుడి. బాగుంది. అంటే
పిల్లలు ఆడుకునేదానికి అంటే చాలా బాగా చేశారు కానీ ఇంకేం చెప్పు, ఇంకేం నీలకంట అసలు ఏం పరిస్థితి ఈసారి హైలైట్ జాక్పాట్ కొట్టినట్టేనా ప్రొడ్యూసర్? కొట్టినట్టేనా, నేను కూడా సినిమా చూడాలా, ఇంకా చూడాలి వెళ్ళి. ఓకే, సినిమా చూసిన తర్వాత చెప్తామా మనం. సార్ చూడాలి కదా, రాగానే మన ఏరియా వాళ్ళు సినిమా తీశారంటే మనకి అది గొప్పే కదా. ఏంది ఇటుకరాయి సోలా పొలాల్లో గందరగోళంగా అరుచుకుంటున్నారా? పని చేస్తున్నారు వర్కర్స్. ఈ మనుషులు కూడా ఏం తెలియట్లే పాపం. చాలా చాలా పెద్ద చెట్టు ఉంది ఇక్కడ, రాగి చెట్టు. చరిత్ర ఉంది చెట్టుకి, దాని చరిత్ర కూడా ఉందా? చెప్పు ఒక 2 పాయింట్లు చరిత్ర గురించి. చరిత్ర అంటే చెట్టు అన్న, అదే అంతే 2 పాయింట్లు అయ్యి. మనిషి పుట్టక ముందే చెట్టు పుట్టింది. అబ్బా, నా భూతో నా భవిష్యత్తు. లేదు కరెక్ట్ అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే ఈ రోజుకి ఇది ముగిద్దాం అయితే. ముగించేసి